ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా విద్యుత్ వైర్ల క్రింద కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెందిన నవీన్, ప్రశాంత్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మృతి చెందిన కుటుంబాలకు చెరో 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగిస్తూ ఉండగా కిష్టాపూర్ గ్రామానికి చెందిన అక్కెం నవీన్, పసుల ప్రసాద్ అనే వ్యక్తులు విద్యుత్ వైర్ల క్రింద కట్టిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో 2 యువకులు అక్కడికక్కడే మృతి. చాలా బాధాకరం అని అన్నారు. ఎలాంటి ప్రోగ్రాం జరిగినా కరెంటు వైర్ల క్రింద ఫ్లెక్సీలు కట్టడం ప్రమాదకరం అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.